సార్ రీసెంట్గా మీరు సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే విజయవాడకి సంబంధించిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ వాళ్ళకి ఎగెనెస్ట్గా పెట్టడం జరిగింది. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అండ్ రాజకీయ నాయకులు చేసినట్టే పోలీస్ అధికారులు కూడా సెటిల్మెంట్స్కి దిగుతారా? అంటే దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు సార్? ఇక్కడ జనరల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన విషయం ఎందుకు అని అంటే కనుక ఇది 2 రాష్ట్రాల్లో కూడా చాలా పై స్థాయిలో ఓకే. అంటే ఎల్లో మీడియా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎల్లో మీడియా ఇన్ ద సెన్స్ ఎల్లో మీడియా అంటే కనుక ఏదైతే కనుక నేటి సమాజంలో మేము బలమైనటువంటి న్యూస్ ఛానల్స్ ఓకే అని చెప్పుకుంటున్నాయో, టీఆర్పీ రేటింగ్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నాయో, అంటే మీరు ఎల్లో ఛానల్స్ అనేసరికి ఎల్లో ఛానల్స్ ఇన్ ద సెన్స్ వేరేగా వెళ్తుంది అన్నట్టుగా ఎల్లో ఛానల్స్ అడగాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో అనుకుంటున్నాయో వాళ్ళందరూ ఇంక్లూడింగ్ సాక్షి. ఓకే రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రదర్, మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఎప్పుడూ కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా ఏ విషయం మీదైనా సరే నోరు విప్పినా గళం విప్పినా కూడా బాధితులు ఉంటారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. బాధితుల వైపే నా గళం ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఒక సాహితీ తీసుకున్న కేసు, టొయోటా కేసు తీసుకున్న, జయా గ్రూప్కి సంబంధించి తీసుకున్న, వెరటెక్స్ సంబంధించి తీసుకున్నా కూడా బాధితులు, కార్పొరేట్ సంస్థల చేతుల్లో మోసపోయినటువంటి బాధితులు తరపునే సుంకర నరేష్ ఉంటాడు. అటువంటిది రీసెంట్గా నేను ఫ్లయింగ్ బోర్డర్స్ అని చెప్పని ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక కేసు టేకప్ చేయడం జరిగింది. ఆ కేసు ఏంటి అని అంటే కనుక ఆ సంస్థ స్కిల్డ్, నాన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్కి సంబంధించినటువంటి యూరోప్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పని ఎవరైతే కనుక వ్యక్తులు విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, వాళ్ళకి వీసా ప్రాసెస్ అవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే. దానికి సంబంధించి డబ్బులు వసూలు చేసి పంపించలేదు, మోసం చేశారు అని చెప్పి అనేది ప్రధానమైన ఆరోపణ. రైట్. దానికి సంబంధించి కొన్ని కేసులు అనేది రిజిస్టర్ కాపాడటం జరిగింది. రైట్. ఆంధ్ర, తెలంగాణ. సో సదరు క్లయింట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత కేసు పూర్వపరాలన్నీ కూడా నేను పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడే పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల కంటే దారుణంగా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని నాకు అర్థం కావడం జరిగింది. ఎప్పుడైతే కనుక ఈ బాధితులు అని చెప్పని ఎవరైతే కనుక ఈ డబ్బులు ఇవ్వట్లేదు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక బ్రదర్, వీళ్ళు ఎవరి దగ్గర అయితే కనుక క్లయింట్ అమౌంట్ తీసుకుంటారో, బాధితులకు చెప్పబడుతున్నారో దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే. ఆ అగ్రిమెంట్లో ఏముంటుంది అని అంటే కనుక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసే బాధ్యత నాది, ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం మీదే. పాస్ అవ్వకపోతే మేము ఎటువంటి బాధ్యత లేదు, మీరు కట్టిన అమౌంట్ అనేది రిఫండ్ చేయము అని చెప్పని ఉంటుంది అగ్రిమెంట్లో. దానికి సంతకం పెడతారు, అవన్నీ జరుగుతాయి. సరే, అది సెకండరీ ఇష్యూ. కొంతమంది ఏం చేశారు అని అంటే కనుక వాళ్ళు ఇంటర్వ్యూ పాస్ కాలేని వాళ్ళు, మాకు అన్యాయం జరిగిందని భావించేటోళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి, పోలీస్ అధికారుల దగ్గరికి ఇన్ఫ్లుయెన్స్ అంటే కనుక ఎవరో తెలిసిన ఉంటారు కదా, అంతే వెళ్ళటం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఎంక్వైరీ చేయడం జరిగింది. ఓకే. ఈ ఫ్లయింగ్ బోర్డర్స్ ఏంటి అని చెప్పని ఒక మహిళ రన్ చేస్తుంది. ఏది బోర్డు అనేది అంటే ఈ యొక్క కన్సల్టెన్సీ. సో కాబట్టి మనం ఏం డిమాండ్ చేసినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది అని వాళ్ళకి తెలిసింది. దానికి సంబంధించి విజయవాడ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ భానుప్రకాష్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆల్రెడీ ఈ సంస్థలో ద్వారా డబ్బులు కట్టి బయటికి, దాని తర్వాత కొన్ని వివిధ కారణాల చేత మేము వెళ్ళలేమని చెప్పని డబ్బులు వెనక్కి తీసుకున్న 8 రోజుల తర్వాత సదరు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఒక లేడీ ఒక దొంగ కేసు పెట్టడం జరిగింది. ఓకే. ఎవరి మీద? ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ మీద. అట్లా మిగిలిన కేసులు కూడా పెట్టారు, బట్ ప్రెస్ మీట్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సదరు ఏసీపీ ఈ ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్యకు కాల్ చేసి నాకు 25 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఓకే. బాధితులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాధితులకి మేము న్యాయం చేస్తాము అనే వంకతోటి పోలీస్ అధికారులు వాళ్ళని స్టేషన్కి పిలిపించుకొని వాళ్ళతో కంప్లైంట్లు తీపించుకొని నీ మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండాలి అంటే కనుక మాకు డబ్బులు కావాలి అని చెప్పని వీళ్ళని సాకుగా చూపిస్తూ వాళ్ళు మ్యాటర్ సెటిల్ చేసుకుంటున్నారు. ఓకే. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు సంపాదించుకుంటున్నారు. ఓకే, అర్థమవుతుంది కదా. ఆ విధంగా చేయడం జరిగింది. ఆమె నేను ఎందుకు ఇస్తాను, ఆల్రెడీ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారంటున్నారో ఆమె ఆల్రెడీ డబ్బులు తీసుకెళ్ళిపోయింది, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, నా దగ్గర సంతకాలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, నేను ఎందుకు ఇస్తాను అని అంటే కనుక అతను ఆ డబ్బులు
ఆ లంచం అమౌంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అయినా సరే వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈమెను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓకే. అందులో భాగంగా ఆమె నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. నేను మొత్తం చూడటం జరిగింది. ఇది సివిల్కి సంబంధించిన అంశము, దట్టు సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కేసు పెట్టడం ఏంటి అని చెప్పని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు ఈ రోజు వస్తానంగా అతను తన సిఐ బీరా సత్యనారాయణ అని ఉంటాడు, విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ. అతను తన యొక్క బృందం ఒక 15 మంది కలిసి సివిల్ డ్రెస్సులో ఆమె ఆఫీస్ మీద దాడి చేసి కంప్యూటర్లు, ఫోన్లు, దాని తర్వాత డాక్యుమెంట్స్, చెక్స్, అమౌంట్స్ ఏ దొరికితే అవి ఎత్తుకోవడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. ప్రొసీజర్ లేకుండా చేయడం కదా. చేసి నువ్వు ఇప్పటికైనా డబ్బులు ఇవ్వకపోతే నీ క్లయింట్ డేటాబేస్ కంప్యూటర్లో ఉంది కదా, వాళ్ళందరికీ ఫోన్ చేసి నువ్వు దొంగ అని చెప్తాము, నీ మీద కంప్లైంట్లు ఇవ్వని చెప్తాము అని చెప్పడం బెదిరించడం జరిగింది. ఓకే. చూడు బ్లాక్మెయిల్. అయినా కూడా మేము హైకోర్టులో వేసి మళ్ళీ ప్రొటెక్షన్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ భాను ప్రకాష్ రెడ్డి ఏం చేశాడు అంటే కనుక, హైకోర్టులో ఎప్పుడైతే కనుక మేము కేసు వేసామో అతను నాతో చాట్ కన్వర్సేషన్ చేయడం జరిగింది. మీ క్లయింట్కి చెప్పు కేసు విత్డ్రా చేయమని చెప్పని, నేను ఆమె మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్పి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే, ఏ విధంగా అయినా కూడా ఈమె లొంగట్లేదు అని చెప్పని ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ని గుత్త బేరం పట్టిండు. ఓకే. పట్టి రోజు ఈమె గురించి ఆర్టికల్స్ రాయిపిస్తూ ఉంటాడు. దొంగ అని చెప్పని, లేదంటే కనుక మోసం చేసిందని చెప్పని, బాధితులు భారీ స్థాయిలో ఉన్నారని, 700 కోట్ల స్కామ్ అని, 800 కోట్ల స్కామ్ అని, 900 కోట్ల స్కామ్ అని చెప్పని, అక్కడ ప్రాపర్టీస్ కొందని, ఇక్కడ రోజు ఒక కేసు మీద 9 రోజులు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక డిస్ట్రిక్ట్ ఎడిషన్లో రాశారు అని అంటే కనుక రిపోర్టర్లు ఏ స్థాయిలో ఉన్నారు పోలీసులతో కుమ్మక్కాయ అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఇది అందరికీ జరుగుతున్నటువంటి అన్యాయం, ఒక్కరికి సంబంధించింది కాదు. అందుగురించి నేను ఈరోజు గలమెత్తాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఏ ఒక్క మీడియా కూడా కవర్ చేయలేదు బ్రదర్. ఆ ఏసీపీకి సంబంధించిన చాట్ కన్వర్సేషన్ కూడా నేను చూపించడం జరిగింది. మీ క్లయింట్కి చెప్పు విత్డ్రా చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మాకు పంపిస్తారు అవి? ఎందుకు పంపిన బ్రదర్? 100% పంపిస్తా. ఓకే. నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను కేసు క్లోజ్ చేస్తాను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఆ భాను ప్రకాష్ రెడ్డి చెప్పింది. మరి మీరు నిజంగా మీ పత్రికా ధర్మం, మీ మీడియా ధర్మం పాటిస్తే 2 sides ఆఫ్ ది కాయిన్ వేయాలి కదా. ఒక మహిళ మోసం చేస్తే, దొంగతనం చేస్తే మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని ఎందుకు బయట చెప్తుంది? అలా చెప్పిందని చెప్పని ఒక దొంగ కేసు పెట్టి అజిత్ సింగ్ నగర్లో, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి ఆవిడ్ని ఎత్తుకుపోవడం జరిగింది విజయవాడకి, కారు అద్దాలు వాళ్ళగొట్టి, ఎటువంటి ప్రొసీజర్ లేకుండా. ఇమీడియట్లీ విజయవాడ కోర్టులో ఆమెని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నేను నా సహోదరు అడ్వకేట్స్ అందరూ కూడా విజయవాడ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆర్గ్యుమెంట్స్ వాదిస్తే సదరు హానబుల్ జడ్జి వారు కూడా పోలీసులు చేసినటువంటి తప్పిదాన్ని గుర్తించి ఆమెను జైలుకి పంపించకుండా రిలీజ్ చేయడం జరిగింది, రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి. అయినా కూడా ఆమె జైలుకి వెళ్ళింది అని చెప్పని సదరు ఏసీపీ భాను ప్రకాష్ రెడ్డి పత్రికలో వేయడం జరిగింది. ఆ కేసులో తప్పిదం జరిగింది అని చెప్పని హానబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆ కేసు స్టే కూడా చేయడం జరిగింది. స్టే ఇచ్చేసిన తర్వాత అయినా కూడా ఆగకుండా ఆ ఏసీపీ భాను ప్రకాష్ రెడ్డి సిఐ ద్వారా, మధ్యవర్తి ద్వారా, ఒక కానిస్టేబుల్ ద్వారా, వీళ్ళు ఎవరి ద్వారా అయితే గనక ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటారో లేదంటే కనుక అప్పు తెచ్చుకుంటారో వాళ్ళకి ఫోన్ చేసి, మీరు రండ్రా, మీరు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందని చెప్పని అనటం జరిగింది. ఒక కోర్టు, హానబుల్ హైకోర్టు ఒక కేసులో స్టే ఇచ్చిన తర్వాత సదరు అధికారి వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫీర్ కావడం జరిగింది. అంటే ఏ స్థాయిలో అది అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది కదా, అక్కడ అన్ని ముట్టికెళ్ళి పడినాయి అని చెప్పని అక్కడ ఏసీపీ భాను ప్రకాష్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ అధికారులతో ములాఖత్ అయ్యి ఇక్కడ కొంతమంది బాధితుల్ని పంపించి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టించి పేపర్లో అయిపోయడం జరిగింది, టీవీలో అయిపోయడం జరిగింది, దాని మీద 2-3 రోజులు స్క్రోలింగ్లు నడిపేయడం జరిగింది, స్పెషల్ స్టోరీలు అయిపోయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈరోజు నిజంగానే తప్పు జరిగింది అనుకో బ్రదర్, ఓకే మీరు వేయండి 2 సైడ్. మరి ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా, మరి ఆ వర్షన్ ఎందుకు వెళ్ళే మీరు, ఈ వర్షన్ ఎందుకు వేశారు? సిసిఎస్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టరు ఆ ప్రధాన మీడియా క్రైమ్ రిపోర్టర్స్కి ఫోన్ చేసి ఇది ఒక 2 రోజులు నడిపేయండి అని చెప్పి చెప్తాడంట. ఓకే, అంటే ఇది డిస్కషన్ ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే కనుక సమాజంలో 2 వర్గాల ప్రజలు ఉంటారు, 2 వర్గాల వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు బాధితులుగా చూపించి వాళ్ళని అడ్డు పెట్టుకుని కేసులు పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకుంటున్నారు. నిజంగా బాధితులకి న్యాయం జరుగుతుందా? వాళ్ళకి నిజంగా ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే కనుక సివిల్ కేసెస్ ఉంటాయి, సివిల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆర్బిట్రేషన్ ఉంటుంది. నాకు కూడా ఎంతోమంది సమాజంలో మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇప్పి, మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు ఇప్పి అంటే
మనం ఏజెంట్స్ కాదు కదా బ్రదర్. మనము ఒక అడ్వకేట్వి. కేసులో ఏ పాయింట్ ఉంది ఏంటి అని చెప్పి చూసి మనం చేస్తాం. కానీ పోలీసు అధికారులే రాజకీయ నాయకులకి మించి ఈ విధంగా చేస్తున్నారు అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో, నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకప్పుడులాగా లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండేది, కానీ ఇప్పుడు పట్టు లేదు. పోలీసు శాఖ రాక్షసుల కంటే, రౌడీ షీటర్ల కంటే దారుణంగా తయారైంది. అంటే ఇదంతా ఎవరు తప్పిదం అంటున్నారు? అంటే ప్రభుత్వ తప్పిదం. బాబు గారికి పట్టు లేదు పరిపాలన మీద. ఆయన రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఆయన యొక్క మైండ్ సెట్ని కేటాయించడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఒక ఏసీపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాని మేనేజ్ చేయగలుగుతున్నాడు. వాడు ఎట్లయినా సరే బై హుక్ ఆర్ క్రూక్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాడు తెచ్చుకోవాలి లంచం రూపంలో అని చెప్పి అనుకుంటున్నాడు అని అంటే కనుక ఏం జరుగుతుంది? 10 కంప్లైంట్లు పెట్టుంటాం, ఒక్క దాని మీద ఎంక్వైరీ లేదు. ప్రెస్ మీట్ పెట్టాం, ఏం లేదు. అంటే ఏం జరుగుతుంది? కంట్రోల్ తప్పింది. పై అధికారులు కూడా ములాఖాత్ అయ్యి కింద అధికారులతో దాచుకుని తింటున్నారు సామాన్య ప్రజలు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఓవరాల్గా ఏమంటారు సార్? అంటే కన్సల్టెన్సీ వాళ్ళు తప్పు, అంటే బాధితులకి అన్యాయం చేశారా, న్యాయం చేశారా అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ బ్రదర్. నేను ఏమంటున్నానంటే ఈరోజు మీరు నా దగ్గర నుంచి, అంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. అంటే ఇప్పుడు క్లారిటీనే చెప్పాను, ఇంకా క్లారిటీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు నా ఇంటిని కొనుక్కుంటా అంటున్నారు. కొనుక్కునేటప్పుడు మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఓకేనా? సేల్ డీడ్. దాంట్లో ఏముంటుందంటే ఒకవేళ ఈ ఇంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పన్నులకు సంబంధించి నేను కట్టకుండా ఉన్నా, లేదు పక్కింటోటి ఏదైనా సివిల్ వివాదం ఉన్నా, ఏదున్నా కూడా దానికి పూర్తి స్థాయి బాధ్యత నేనే వహిస్తాను అని చెప్పని ఒక క్లాజ్ ఉంటుంది. నేను మీకు రిజిస్టర్ చేస్తాను. చేసిన తర్వాత పక్కింటోడు మీతో గొడవ దిగుతాడు. ఏమనంటే నీ పాత వాహనం ఉన్నప్పుడు ఈ వాల్ నాదే అని చెప్పని అన్నాను, కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు, ఈ వాల్ నాదే అని చెప్పని అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే కనుక ప్రీవియస్ ఓనర్కి ఫోన్ చేసి, బాబు నువ్వు ఇది క్లియర్ టైటిల్ అని చెప్పని అన్నావు, కానీ పక్కింటాడు వాగ్వాదం పెట్టుకుంటున్నాడు అని చెప్పని మీరు అడుగుతారా? లేదు అంటే కనుక స్టేషన్కి వెళ్ళి నన్ను మోసం చేశాడని చెప్పి కంప్లైంట్ ఇస్తారా? డైరెక్ట్గా అతన్ని ఓనర్ని అడుగుతాం. ఫస్ట్ కొన్నోళ్ళని అడుగుతారు కదా. అప్పుడు ఆ ఓనరు ఆల్రెడీ దీనికి సంబంధించి వివాదం చేసినప్పుడు నేను ఇది తీసుకుని వచ్చాను, ఈ కేసు ఆర్డర్ ఉంది, ఇది ఉంది, వాడు అట్లనే చేస్తూ ఉంటాడు అని చెప్పని మీకు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా పక్కింటోడు మీతో గొడవ పెట్టుకుంటే మీరు పక్కింటోడి మీద కేసు పెడతారా, మీకు అమ్మిన ఓనర్ మీద కేసు పెడతారా? పక్కింటోదనే పెడతాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మిన ఓనర్ మీద కేసులు పడుతుంది, పక్కింటోడి మీద కాకుండా. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. ఇందాక కూడా వచ్చింది, బట్ మీరేమనుకుంటున్నారు? అంటే తప్పు బ్రదర్ జరిగిందా లేదా? శంకర్ నరేష్ ఏమనుకుంటున్నాడు అనేది ఇక్కడ విషయం కాదు, పండు ఏమనుకుంటున్నాడు అనేది విషయం కాదు, కోర్టులు ఏమనుకుంటున్నాయి అనేది విషయం. ఈరోజు పోలీసు అధికారులు అక్రమంగా, అన్యాయంగా ప్రభుత్వ అధికారుల మీద పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టి కావాలని రిమాండ్కి పంపించాలని చెప్పని, పీటీ వారెంట్లు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పని, రాత్రికి రాత్రి ఒక సివిల్ వివాదం ఉన్న కేసులో ఒక కేసు రిజిస్టర్ చేసి రూల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా హైదరాబాద్ వచ్చి ఎత్తుకుపోయి విజయవాడ కోర్టులో ప్రవేశపెడితే, నేనేమంటున్నా అంటే నిజంగా కేసులో దమ్ముంటే రిమాండ్ అయ్యేటోళ్ళుగా బ్రదర్. మేము ఆర్గ్యుమెంట్ చేసాము, ఎక్కడ తప్పు జరిగింది, పోలీసు వాళ్ళు ఎక్కడ కావాలని చెప్పి వాళ్ళ పర్సనల్ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి, అన్యాయానికి, అక్రమానికి వాళ్ళు యూనిఫామ్స్ వాడుకుంటున్నారు అని చెప్పితే కోర్టు ఏకీభవించింది కదా. నీకు నాకు ఈ సమాజానికి బాస్ ఎవరు? కోర్టులు నమ్మని కదా అంటున్నా నేను. కోర్టులు కదా జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. శంకర్ నరేష్ ఇయ్యట్లే జడ్జిమెంట్, నువ్వు మంచోడు అని చెప్పని. న్యాయస్థానాలు ఇచ్చినాయి, హైకోర్ట్స్ ఇచ్చినాయి. హైకోర్ట్స్ 5 ఆర్డర్లు ఇచ్చినాయి, కింది కోర్టు ఇచ్చింది, సికింద్రాబాద్ కోర్టు ఇచ్చింది, ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. అన్ని పరిశీలించిన తర్వాతే కదా, వాళ్ళకి అవతల వ్యక్తులకి నోటీస్ ఇచ్చిన తర్వాతే కదా ఆర్డర్స్ పాస్ అయినాయి, ఎక్స్పర్ట్ ఆర్డర్లు కాదు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు ఎవరు తప్పు? అంటే న్యాయస్థానాల్ని కూడా ఒక ఉన్నతమైన పదవి, న్యాయస్థానాల్లో ఇచ్చిన తీర్పుల్ని కూడా పక్కదోవ పట్టించి లెక్క చేయకుండా సదరు ఏసీపీ, సిఐఈ వాళ్ళ యొక్క పర్సనల్ గడ్జెస్, వాళ్ళకి డబ్బులు రాలేదు అని చెప్పని ఈ విధంగా వాళ్ళు అవుట్ ఆఫ్ ది లా వెళ్తున్నారు అని అంటే కనుక ఇది మిగిలిన అధికారులకు తెలియని విషయం కాదు, ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. అందరూ కలిసే
మూట కుమ్మక్కయ్యి కుమ్మకయ్యి మూట తెచ్చుకుందాం పంచుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అని అంటున్నాను నేను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.